మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. భానుమతి గంటి గారు రాసిన ఆ ఇద్దరు నవల ఆఖరి భాగంకి వచ్చేసామండి. ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి. ముందు భాగంలో ఏం జరిగిందంటే, డెలివరీ కోసం గరిమ ఇండియా వస్తుంది. గరిమతో పాటు మాధవి కూడా వస్తుంది. మాధవి భర్త రాజారావు నంబర్ కనుక్కొని గరిమ మాధవిని రాజారావుని కలుపుతుంది. రాజారావు ముక్తసరిగా మాట్లాడి వెళ్ళిపోతాడు. అవినాష్ రాజకీయాల్లోకి రావాలనుకుంటాడు. దానికోసం గరిమ వాక్చాతుర్యాన్ని వాడుకోవాలనుకుంటాడు. గరిమతో స్పీచ్లు అవి ఇప్పిస్తూ ఉంటాడు. పీయూష్ని డెహ్రాడూన్లో ఉన్న స్కూల్లో హాస్టల్లో జాయిన్ చేస్తారు. మాధవి తన భర్తను వెతుక్కుంటూ వాళ్ళ ఊరెళ్తుంది. కానీ ఆ ఇల్లు వేరే వాళ్ళకి అమ్మేసినట్లుగా తెలుసుకుంటుంది. రాజమండ్రి వెళ్ళి రాజారావుకి ఫోన్ చేస్తుంది. రాజారావు మరో పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుంటుంది. ఇక రాజారావుని తన్నెప్పుడు కలవనని చెప్పేసి, ఇక నుంచి తన జీతం తనే తీసుకుంటుందని చెప్పేసి రాజారావు నుంచి విడిపోయి గరిమ దగ్గరికి వచ్చేస్తుంది. ఇదండి జరిగిన కథ. ముందేం జరగబోతుందో వినేద్దాం రండి. రోజులు ఇట్టే గడిచిపోయాయి. గరిమ అవినాష్ వచ్చేశారు. గరిమని కలుసుకున్న మాధవి వెంటనే అడిగింది మీనాక్షి ఎలా ఉందని. ఎందుకు? మీనాక్షి నేను ఒకేలాంటి వాళ్ళమని. గరిమ సమాధానం చెప్పలేదు. దృష్టి మార్చింది. రాజారావుకి ఇంట్లో వంటకి ఓ మనిషి కావాలి. తాను పిల్లలు సుష్టుగా భోంచేయాలంటే పెళ్లి చేసుకోవాలి. అందుకే చేసుకున్నాడు. అవినాష్కి సమాజంలో తన భార్యని తనతో అన్ని చోట్లకి తీసుకెళ్లడానికి ఓ అందమైన బొమ్మ కావాలి. ఆమె ద్వారా సక్రమమైన సంతానం కావాలి. అందుకే పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరిది స్వార్థమే. ఓ 2 రోజులు ప్రశాంతంగా గడిచాయి. అవినాష్ గొంతు పెద్దగా, గరిమ గొంతు సన్నగా. ఇల్లు చాలా పెద్దదే. అయితేనేం ఫ్లాట్ కాబట్టి గొడవ ఏ గదిలో అవుతున్నా వినిపిస్తుంది. పనివాళ్లు వాళ్లతో పాటు మాధవి కూడా విననట్లే ఉండిపోయింది. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. అంటే అవినాష్ లేడన్నమాట. మిహిర్తో కబుర్లు చెప్తున్న మాధవిని చూసి బాల్కనీలోకి వెళ్ళింది గరిమ. వెనకాలే మాధవి కూడా మిహిర్ని తీసుకెళ్ళింది. గరిమ అక్కడున్న వెదురు ఉయ్యాల్లో కూర్చుని మిహిర్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుంది. అంతకు ముందు రోజు, సంక్రాంతి ముందు రోజున వచ్చే లోడీ సందర్భంగా గెట్ టుగెదర్ పెట్టారు చాబ్రా వాళ్ళు. గ్రేటర్ నోయిడాలో కడుతున్న గేటెడ్ కమ్యూనిటీలో వీళ్ళందరూ భాగస్వాములు. గరిమ వెళ్ళింది. మిహిర్ని చూసుకుంటూ మాధవి ఇంట్లో ఉండిపోయింది. నిన్న రాత్రి జరిగిన లోడీ మిలన్కి దీపిక మనీష్తో వచ్చింది. ఆమె మెరిసిపోయే స్వరోస్కి రాళ్లున్న డ్రెస్ సుమారు 1,00,000 రూపాయలు వేసుకుని వచ్చింది. అంతే. ఆమెను చూసినప్పటి నుంచి అవినాష్ అసహనంగా ఉన్నాడు. ఇంక రాత్రి నుంచి ఒకటే గొడవ. బ్రహ్మకుమారిల డ్రెస్లో ఉన్నానని, అందరి ముందు అవమానంగా అనిపించింది అని ఒకటే తిట్లు. ఇన్ని రోజులు పార్టీ, మీటింగ్లు, వేదికలు, ఉపన్యాసాలు, రాజకీయం అంటూ ఓ రకమైన డ్రెస్ నిర్ణయించాడు. అది అలవాటైపోయాక ఈ రకం మెరుపుల బట్టలు, మేకప్లు, వాటి మీద శ్రద్ధ తగ్గిపోయింది. అప్పుడలా ఇప్పుడిలా. మళ్ళీ నాకు దీపికకు పోలికలు. మనశ్శాంతి లేకుండా పోతుంది. ఈ దీపిక నన్ను వదలడం లేదు. నాకు నచ్చినట్లుగా నేను ఉండలేకపోతున్నాను. అంతా నాటకీయంగా బతకాల్సిన పనేముందో నాకు అర్థం అవడం లేదు. అందరికీ తెలుసు నేను అవినాష్ వెంట పార్టీ కార్యక్రమాలకి వెళ్తుంటానని. అలాంటప్పుడు ఈ జిగేల్ బట్టలు ఏం బాగుంటాయి? ఇంకో విషయం, చెన్నై వెళ్ళడానికి ప్లాన్ వేశారు. ఎప్పుడు? ప్రోగ్రాం ఏ రోజు అన్నది దీపిక ఆమె మొగుడు డిసైడ్ చేస్తారు. నిన్న రాత్రి మహాబలిపురం చెన్నై ప్రోగ్రాం వేశారు. నాకేమాత్రం ఇష్టం లేదు. నన్ను కూడా రమ్మనమని గొడవ. నేను రాకపోతే దీపిక కూడా రాదని మనీష్ అన్నాడు. ఈ బలవంతం ఏమిటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. దీపిక భర్త మనీష్ ఇండియాలో పుట్టి పెరిగిన వాడే, కానీ ఓ 15 ఏళ్లు విదేశాల్లో ఉన్నాడు. ఆ ధోరణి ఉన్నవాడే, ఆ సంస్కృతి అలవాటు పడ్డవాడు. దీపికకి ఓసారి చెప్తే, నీ రాక ఎప్పుడు నా జీవితంలో ఓ అల్లకల్లోలం సృష్టిస్తుంది, నన్ను మానసికంగా హింసించుకో అన్నాను. కానీ దీపిక పెద్దగా పట్టించుకోలేదు. పైగా నవ్వేసింది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? అవినాష్కి చెప్పు ఈ విషయాన్ని అంటూ కొట్టి పారేసింది. అవినాష్ చెప్పేది వినేటట్లయితే నేను ఇలా ఉండేదాన్నా? నాకిప్పుడేం అర్థం కావడం లేదు. అసలు నేనేం చేయాలి? మీనాక్షికి ఇంట్లో అందరూ ఉన్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటారు. వాళ్ల గొడుగు కిందకి ఆమెను లాక్కున్నారు. కానీ నేను అవినాష్ని వదిలేయడం తప్ప మరొకటి చేయలేదు. పిల్లల్ని మీకు ఇవ్వరు. పోనీ పిల్లల కోసం ఈ బంధాన్ని ఉంచుకోవాలంటే ఉండాలి. లేకపోతే మీరు ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు. ఇదివరకు 4 సార్లు అయింది. ఆ 4 సార్లు మళ్ళీ వచ్చేశాను. మరోసారి చూడండి. అదే ఆలోచిస్తున్నాను.
ఆ రాత్రి అవినాష్తో గరిమ చెప్పింది, చెన్నై రావాలా? చెన్నై రావా? ఎందుకు? చిన్నవాడిని తీసుకొని రాలేను, పైగా జలుబు చేసింది, మళ్ళీ ఆ సముద్రపు గాలి ఏదైనా అయితే మా అమ్మ దగ్గరికి పంపించేద్దాం, మాధవిని కూడా పంపించు. ఆ పల్లెటూరికా? నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదంటే ఊరుకుంటానా? వాడు మా వారసుడు, అక్కడే ఉంటాడు, రాజకీయాల్లోకి రావాలి, నా అడుగుల్లోనే వాడు నడవాలి. పిచ్చిదానిలా చూసింది. చదువు అది వద్దా? ఆ పల్లెటూళ్ళలో ఉంచి ఓ మొద్దును తయారు చేస్తారా? చెంప చెళ్ళుమంది. వాడు నా కొడుకు, వాడిని నేను ఎక్కడైనా పెడతాను, వాణ్ణి తీసుకుని నేను వెళ్ళిపోతాను. తీక్షణంగా చూశాడు. తీసుకెళ్తావా? ఎలా తీసుకెళ్తావో నేను చూస్తాను. చూడ్డానికే ఉంది, కోర్టుకెళ్తాను. భుజాలు ఎగరేశాడు. వెళ్ళు, కోర్టు నా వైపే ఉంటుంది, అది గుర్తుంచుకో. ఒక్కసారి హిస్టీరియా వచ్చింది, గట్టిగా అరిచింది. ఆ అరుపు మాధవికి వినిపించింది, కానీ విననట్లే ఉండిపోయింది. గరిమ పళ్ళు బిగించి పిడికిలతో కొట్టింది. ఆమెకే నొప్పైంది. నువ్వు ఒకటి వేస్తే నేను 100 వేయగలను. వేయలేనా? వేయగలనో లేదో నీకు బాగా తెలుసు, అనుభవం ఉంది. మనం చెన్నై వెళ్తున్నాం, అందరం కలుస్తున్నాం. డైరెక్టర్స్ అందరూ భార్యలతో వస్తున్నారు, నువ్వు రావాలి, అంతే. గరిమ ఏదో అంటూ ఏడుస్తూ ఉండిపోయింది. మర్నాడు పొద్దున్న గరిమ మాధవితో అంది, చెన్నై వెళ్తున్నాం. మిహిర్ని పల్లెటూళ్ళలో ఉంచేస్తారా? నేను అక్కడికే వెళ్ళాలా? లేదు, నువ్వు రా, మిహిర్ కూడా వస్తున్నాడు. నువ్వు మాతో రా. మళ్ళీ పర్యటనలున్నాయి, క్యాంపెయినింగ్ ఉంది, అప్పుడు ఎలాగూ వెళ్లాల్సిందే. మాధవికి ఆమె మొహం కనిపించటం లేదు. ఆ గుండెల్లో రగులుతున్న అవమానపు మంటలు కనిపిస్తున్నాయి. ఆ మర్నాడే చెన్నై వెళ్ళిపోయారు. మహాబలిపురంలోని హోటళ్లలో గదులు బుక్ చేశారు. మాధవికి సంతోషంగా ఉంది. జీవితంలో చూడలేనివి వీళ్ల ద్వారా చూస్తుంది. మహాబలిపురం పాట వింది, దాని గురించి చదివింది, అంతే. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తుంది. ఇది 3వ సముద్రం. చిన్నప్పుడు ఎప్పుడో అమ్మ బెండమూరు లంకకి తీసుకెళ్ళింది. అక్కడ చూసింది సముద్రాన్ని. ఆ తర్వాత మళ్ళీ ఎర్ర సముద్రం చూసింది, అరేబియా సముద్రం చూసింది, ఇప్పుడు ఈ బంగాళాఖాతం. సాయంత్రం 4 అయింది. మిహిర్ని తీసుకుని మాధవి హోటల్ ముందున్న లాన్లో ఆడిస్తుంది. మగవాళ్ళు ఆడవాళ్లు ఏవో మీటింగుల్లో ఉన్నారు. గరిమ జీన్స్ పైన లైట్ పింక్ షర్ట్ వేసుకుంది. మాధవికే ఆశ్చర్యం వేసింది. గరిమ ఇంత అందంగా ఉంటుందా? అందుకేనేమో ఆమెను తన వెంట తిప్పుకోవడానికి ఆమెను పెళ్లి చేసుకున్నాడేమో అని అనిపించింది. బెంగళూరు మైసూర్ మధ్యన రాబోయే గేటెడ్ కమ్యూనిటీ గురించి ఓ హెచ్పి ద్వారా స్క్రీన్ మీద చూపిస్తూ ఆర్కిటెక్ట్ ఓ వైపు కర్ర పుచ్చుకొని ఉన్నాడు. మాధవి అవేం వినడం లేదు. ఆమె గరిమను చూస్తుంది. గరిమ కూడా మాధవిని మిహిర్ని చూసింది. గరిమకి అక్కడ కూర్చుందే కానీ మనసులో లేదు. అవినాష్తో జీవితం కష్టం. వెళ్ళిపోవాలని ఎంత ఎగిరి పడుతున్నా ఎప్పటికప్పుడు గేలం వేసి లాగేసి పట్టేసుకెళ్తున్నాడు. ఇలా ఎన్ని రోజులు? జీవితాంతం. ఇప్పుడు తన భవిష్యత్తు లేదు, వర్తమానం లేదు, ఉన్నది ఒక్కటే గతం. గతంలో చేసినవి, అయిపోయినవి, జరిగిపోయినవి అన్నీ ఆమెను చుట్టేసి ఇప్పుడేమిటి, ఏం చేయాలి అన్న ఆలోచనలని మింగేస్తున్నాయి. గతాన్ని పారబోసినా బాధే, తోడేసినా బాధే. గతం తలచి అగచే కన్నా సౌఖ్యమే లేదో. ఇప్పుడు అదేనా తను చేస్తున్నది? ఆ రాత్రి పడగదిలో గరిమ అవినాష్ ఇద్దరే ఉన్నారు. మిహిర్ మాధవి దగ్గరే ఉంటున్నాడు. నీకో విషయం చెప్పాలి. నేను పబ్లిక్లో ఎక్కువగా ఉంటాను, రాజకీయాల్లోకి వస్తున్న వాణ్ణి. నా జీవితం ఓ తెరిచిన పుస్తకంలో ఉండకూడదు. నువ్వు నాతో సరిగా ఉండడం లేదని కనిపెడితే నా భవిష్యత్ ఏం కావాలి? నాకు నీతి లేదనుకుంటారు. తన సంసారాన్ని బాగు చేసుకోలేనివాడు సమాజాన్ని ఏం బాగు చేస్తాడు అని అంటారు. మన అందరిలో ఎంజాయ్ చేయాలి అని నేను అంటున్న సమయంలో నువ్వు దెబ్బలాడి నా మనసును పాడు చేస్తున్నావు. ఇంకొక్కరోజే ఇక్కడ ఉంటున్నాం. నేను ఈ అబద్ధపు జీవితాన్ని గడపలేను. చెప్పేదొకటి, చేసేదొకటి. నాకు మనసుని అద్దంలా పసిగా ఉంచుకోవడం ఇష్టం, ఇలా కసిగా కాదు. నాకు నా జీవితం కావాలి, నన్ను వెళ్ళిపోనియ్యి. మన కుటుంబాలు, మన సంస్కృతి గురించి మాట్లాడే నేను నిన్ను వదులుకుంటానా? ఈ సమాజం కోసం అయినా మనం కలిసే ఉండాలి. నువ్వెప్పుడూ నా వెనకాలే, నా నీడవి. నీడలాగా ఉండు. నీడలకి వెన్నెముకలుండవు, గుర్తుపెట్టుకో. ఏం చేయాలో తెలియక తన చేతులతో తలను మొత్తుకుంది. చాలా మందికి తెలుసు నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటావని. గరిమ నోరు తెరుచుకొని ఉండిపోయింది. చాలామంది అంటే నీరసంగా అడిగింది. మా ఇంట్లో వాళ్ళకి అని ఆగిపోయాడు. పీయూష్కి కూడా అని మళ్ళీ అన్నాడు. ఒక్కసారి కుప్పలా కూలిపోయింది. చిన్న పిల్లోడు, వాడికి చెప్పావా?
నువ్వు చేసేదాని నా రియాక్షన్కి డిప్రెషన్ అని అంటావా? డిప్రెషన్ అంటే అర్థం తెలుసా? ఇంకా నయ్యో పిచ్చి అని అనలేదు. దానికి సంతోషించు. ఒక్కసారి నీ గురించి, నీ ప్రవర్తన గురించి ఆలోచించు. ఎనలైజ్ చేసుకో. 4 సార్లు వెళ్ళిపోయావు. ఈ సంగతి మీ వాళ్ళకి, మా వాళ్ళకి, ఫ్రెండ్స్లో కొందరికి, లాయర్కి తెలుసు. 4 సార్లు నేను బ్రతిమాలు తీసుకొచ్చాను. ఇది అందరికీ తెలుసు. ఇదే మరొకరైతే నిన్ను పొమ్మనేవారు, మరో పెళ్లి చేసుకునేవారు. కానీ నేను అలా చేయలేదు, ఊరుకున్నాను. నువ్వు ఉండాల్సిందే నా వైపే అన్నారు. నేనెందుకు ఉంటున్నానో నీకు తెలుసు. నన్ను ఎలా ఉంచాలో కూడా నీకు తెలుసు. అందరి ముందు ఏడ్చి గడ్డం పెంచేసి నాటకాలాడి అందరి జాలి పొందావు. నేను నీకు మళ్ళీ చెప్తున్నాను, నాకు ఈ హిపోక్రసీ జీవితం వద్దు, అబద్ధాల జీవితం వద్దు. నాటకాలు నేను ఆడలేను. రాజకీయాల్లో నీకు సహకరించదలుచుకున్నాను, కానీ అది అప్పుడు, ఇప్పుడు కాదు. నీ నిజస్వరూపం ప్రజలకు తెలియాలి. అలాగే మాట్లాడు. మా అమ్మ వాళ్ళకు ఫోన్ చేస్తాను. వాళ్ళకా? ఎందుకు? ఈ టైంలో నిద్రపోతారు. వాళ్ళకు ఫోన్ చేయకు ప్లీజ్ అంటూ ఒక్కసారి ఫోన్ మీద చెయ్యి నొక్కి పెట్టింది కంగారుగా. మళ్ళీ ఓడిపోయింది. బెదిరిస్తున్నాడు అమ్మ వాళ్ళకి చెప్తానని. కూతురు సుఖంగా ఉందనుకుంటున్నారు. వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఈ వయసులో టెన్షన్లో ఉంటారు. ఈ చెన్నై ట్రిప్ నీలో మార్పు తేవాలి. నువ్వు మారాలి. తనే మారాలా? అవినాష్ మారకూడదా? అవినాష్ ఊసరి వెళ్ళి రాజకీయాలకు పనికొస్తాడు, తనలాంటి వాళ్ళకి భర్తగా కాదు. మాధవి, ఇదివరకు ఎప్పుడైనా చెన్నై వచ్చావా? లేదు మేడం, నేనేదైనా చూశానంటే అది మీ మూలంగానే. అసలు పెళ్ళయ్యే వరకు నా మండలం దాటలేదు. తగిన మూల్యం చెల్లించుకుంటున్నానని అనుకుంటున్నాను. పిల్లల్ని వదులుకున్నాను. వాళ్ళ దృష్టిలో నేను లేను. దానికి నేను పొందిన టికెట్టు, ట్యాక్స్ అన్నీ ఇదే. ఆలోచిస్తే మనం పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కని వాళ్ళకే ఇచ్చేస్తాం. ఇది ఇప్పుడుది కాదు మేడం, 1000 ఏళ్ల క్రితం కూడా ఇలాగే జరిగింది. ఓ కథ ఉందా? కథ కావచ్చు, జరిగినది కావచ్చు, కానీ మహాభారతంలో ఉంది. ఇద్దరూ ప్రొద్దున్నే సముద్రం చూస్తూ హోటల్ ముందు కూర్చుని ఉన్నారు. మిహిర్తో బంతి ఆడుతూనే గరిమ పక్కన కూర్చుంది. అయితే లోపల కూర్చుందాం. మాటల్లో మిహిర్ని పట్టించుకోకపోతే వాడు అటు ఇటు వెళ్ళిపోతే కష్టం. లోపల టీవీ ముందు వాడిని కూర్చోపెట్టి మనం మాట్లాడుకుందాం. ఇద్దరు లోపలికి వెళ్ళారు. గాలి బలంగా లోపలికి వస్తుంటే తెరలు అటు ఇటు ఊగుతున్నాయి. బయటకన్నా ఇక్కడే హాయిగా ఉంది. ఇప్పుడు చెప్పు, ఆ కథ ఏమిటో? మాధవి ఆమెను చూసింది. అదే మేడం, మీరు అన్నారు కదా మనం పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేస్తాం. అలాంటిదే మహాభారతంలో కూడా ఉంది. యయాతి కూతురు మాధవి జీవితం కూడా ఇలాగే ఉంది. విశ్వామిత్రుడి శిష్యుడు గాలవుడు గురుదక్షిణగా తెల్ల గుర్రాన్ని ఇచ్చుకోవడానికే తయారవుతాడు. ఆ గుర్రాలెన్నో, ఆ సంఖ్య ఎంతో నాకు పెద్దగా తెలీదు. అయితే ఆ గుర్రాల కోసం ప్రతిష్టానపురం వెళ్తాడు. దానికి రాజు యయాతి. యయాతి దగ్గర అన్ని గుర్రాలు లేకపోతే ఎన్ని ఉన్నాయో అన్నిచ్చి మిగిలిన గుర్రాలకు బదులు మాధవిని ఇచ్చాడట. ఆ తర్వాత మరో 3 రాజుల దగ్గరికి వెళ్ళాడు. ఆ రాజులు ఏం చేశారంటే మాధవిని వాళ్ళ దగ్గర ఉంచుకొని గుర్రాలని ఇచ్చారట. మాధవిని ఇక్కడ ఏ విధంగా ట్రీట్ చేశారు? ఓ వస్తువుగానే కదా. గుర్రాలు లేకపోతే గుర్రాలకు బదులు మాధవిని యయాతి ఇచ్చాడు. పైగా ఈమెను రాజులకిచ్చి బదులుగా గుర్రాలను తీసుకోమన్నాడు. ఆ హక్కు ఆ తండ్రికి ఉందా లేదా అన్నది పక్కన పెడితే గాలవుడు మాధవిని 4 రాజుల దగ్గరికి ఒక్కొక్క ఏడాది ఉంచి గుర్రాలను తీసుకున్నాడు. తను చేస్తున్న తప్పో కాదో ఆ శిష్యుడు అసలు ఆలోచించలేదు. ఆ రాజులు కూడా మాధవిని ఒక్కొక్క ఏడాది ఉంచుకున్నారు. ఆమె వాళ్ళకి చరిత్ర గర్వించేలాంటి కొడుకుల్ని కని వాళ్ళకిచ్చేసి వెళ్ళిపోయింది. ఆమెను కొడుకు నుంచి వేరు చేస్తున్నాం. ఆ కన్న కొడుకు మీద ఆ తల్లికి హక్కులేమైనా ఉంటాయా లేదా అన్నది కూడా ఆ రాజులు ఆలోచించలేదు. గాలవుడు ఆలోచించలేదు. కన్న తండ్రి యయాతి ఆలోచించలేదు. ఆఖరికి గాలవుడు గురుదక్షిణగా ఇచ్చుకుంటానన్న గుర్రాలు సమకూరాక విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. అడవుల్లో ఉండేవాడిని, నాకు గుర్రాలతో పనేమిటి? ఆ గుర్రాల్ని వదిలేశాడు. మాధవి అందం చూసి ఆమెను తన దగ్గర ఉంచుకొని ప్రపంచం గర్వపడేలాంటి ఓ కొడుకుని ఆమె ద్వారా పొందాడు. ఇది కథ అయినా కాకపోయినా స్త్రీని ఎలా ఓ వస్తువులా సర్వ హక్కులతో వాడుకున్నారన్నది తెలుస్తుంది. గరిమ ఆశ్చర్యంగా చూసింది. నిజమా అన్నట్లుగా. ఆడవాళ్ళని ఓ వేరులాగా చూస్తున్నారు. ఎరువు వేసి నీళ్లు పోసి పెంచేసి ఆ తర్వాత అంతా ఆ చెట్టును చూస్తారు, కానీ వేరును చూడరు. ఆ చెట్టుకేం జరుగుతుందో ఆ వేరుకి ఏం తెలీదు. ఆ చెట్టు మీద ఆ వేరుకు హక్కులు ఏమీ ఉండవు. మనం కూడా అంతే, ఆ వేరు లాంటి వాళ్ళం. మనకి పిల్లల మీద హక్కులు లేవు. పిల్లల్ని పుట్టించడానికే మనం.
ఆనాటి మాధవికి మనకి తేడా ఏం లేదు. ఇతరుల కోసం బతకడానికి శిక్షణకి అలవాటు పడ్డ యంత్రాలం మనం. నీకు చాలా తెలుసు మాధవి. పల్లెటూళ్ళల్లో పెరిగిన వాళ్ళం. ఎన్నో మాటల్లో వస్తుంటాయి. ప్రత్యేకంగా వినాల్సిన పనే ఉండదు. సందర్భంగా కబుర్లు అంతే. మిహిర్కి ఏదో ఒకటి పెట్టాలి. టైం అయింది. ఇందాక పాలు కూడా పూర్తిగా తాగలేదు అంటూ లేచింది మాధవి. అయితే వాడికి ఏదో తినిపించేసిరా. ఓ అరగంట పోయాక మాధవి మిహిర్ని తీసుకొని వచ్చింది. నువ్వు మిహిర్ని తీసుకొని వెళ్ళాక మా అమ్మ నాన్నగారు ఫోన్ చేశారు. వాళ్ళు కూడా నన్నే అంటున్నారు. ఈ చెన్నై వచ్చిన దాని గురించా? కాదు, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నానని అవినాష్ వాళ్లతో అన్నాడట. దాని గురించి అంటూ జాలిగా చూసింది. డిప్రెషన్? డిప్రెషన్ ఏమిటి? చెప్పు మాధవి, నేను నీకు అలా కనిపిస్తున్నానా? ఆశ్చర్యంగా చూసింది మాధవి. లేదే, మామూలుగానే ఉన్నారు. చూడు, అవినాష్ అలా చెప్పాడట. అమ్మ అదే అంది. నువ్వు ఇలా అయిపోతున్నావేమిటి? నీ బాధ ఏమిటో తెలియడం లేదు. కోట్ల ఆస్తి, హోదా, అందం, చదువు అన్నీ ఉన్నవాడు అవినాష్. వాళ్ళ బిజినెస్ పనుల్లో ఒత్తిడి ఉండడం సహజం. దాంతో కోపం రావడం ఇంకా సహజం. దాన్ని పెద్ద లోపంగా ఎవరూ అనుకోరు. అందుకే ఓ మార్పు ఉంటుందని నిన్ను తీసుకొచ్చానని అన్నాడు. నువ్వు జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. చదువుకున్న దానివి. నీకంటూ ఓ ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకో. అప్పుడు ఏ డిప్రెషన్ ఉండదు అంటూ పెదవులు బిగించి కళ్ళు వాల్చింది. అవినాష్ ఓ హిప్నటిస్ట్. నీకు డిప్రెషన్. నీకు డిప్రెషన్ లేకపోతే గరిమకి డిప్రెషన్. డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది లాంటి మాటలు మాట్లాడుతుంటే నిజమేనేమోనని అనిపిస్తుంది. అమ్మ గుర్తు చేసే వరకు తెలియలేదు నేను చదువుకున్నదాన్నన్న సంగతి. నా ముందు అన్నీ మాయమైపోతున్నాయి. ఈ మాటలు, ఈ పరిసరాలు, ఈ మనుషులు, ఈ ప్రపంచం అన్నీ పోయి ఓ శూన్యం కనిపిస్తుంది. ఈ పెళ్లి నాకేం మిగల్చలేదు. ప్రతిసారి ఓడిపోతున్నాను. అయినా 2 కొడుకుల్ని కన్నాను. నేను ఈ మనిషి నుంచి దూరంగా, అవినాష్ గాలి కూడా తాకనంత దూరంగా వెళ్ళిపోవాలి. ఈ చెన్నై నుంచి వెళ్ళాక ఏదో ఒకటి చేయాలి. నాకు తోడుగా ఉంటావా? అంతటి మనిషి ఇంత డీలా పడిపోయి మాట్లాడుతుంటే మాధవికి కళ్ళంబడి నీళ్లు వచ్చాయి. ఈ పెళ్ళి, వివాహ వ్యవస్థ ఓ దీపంలా ఉంది. దాని చుట్టూ వెలుతురున్న, దాని కింద నీడలో మనం ఉండిపోతున్నాం. మన ఇద్దరికీ ఒకేలాగే జరిగింది. పెళ్లి సంక్షోభాన్ని సృష్టించింది. వివాహం మానవ సంబంధాలకి నిలయం అని అంటారు. కానీ అంత డొల్ల, అబద్ధాల పుట్ట. ఈ సిండ్రోమ్ నుంచి బయటపడాలనుంది. ఈ హిపోక్రసీ మీద రాళ్లు రువ్వాలనుంది. కానీ అవి నా మీదే పడతాయి. కానీ ఎన్నాళ్ళిలా అని గరిమ అంటుంటే మాధవికి కూడా బాధ అనిపించింది. గరిమకి నిద్ర పట్టలేదు. మెల్లిగా లేచి కిటికీ తెర కొంచెం పక్కకు జరిపి బయటికి చూసింది. సముద్రం అలలతో ఉత్సాహంగా ఉంది. సూర్యుడు ఇంకా రాలేదు. కానీ ఏ క్షణంలోనైనా గులాబీ రంగుని పులిమేయొచ్చు. సముద్రపు అంచు దగ్గర బూడిద రంగులో నిశ్చలంగా ఉంది ప్రపంచం. గరిమ లేచిన అలికిడికి అవినాష్ కూడా లేచాడు. పద, బయటికి వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను మిహిర్ని ఓసారి చూసొస్తాను అంటూ పక్కనే ఉన్న మాధవి గదిలోకి వెళ్ళింది. ఇద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఓ క్షణం తటపటాయించింది. లేపాలా వద్దా? లేపడానికే నిశ్చయించుకుంది. భుజం మీద తట్టింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. నేను బీచ్కి వెళ్తున్నాను. మిహిర్ని తయారు చేసి పాలు పట్టి తీసుకురా. ఇవాళ క్లియర్గా ఉంది ఆకాశం. చాలా బాగుంది. నాకు సూర్యోదయం చాలా ఇష్టం. అందులో సముద్రం మీద ఇంకా చెప్పలేను. మరీ ఇష్టం. త్వరగా రా. మరి కాసేపటికి దీపిక, ఆమె భర్త కూడా వచ్చి ఇసుకలో నడవడం మొదలుపెట్టారు. గరిమ ఇసుకలోంచి నడుస్తూ బండరాళ్ల దగ్గరికి వెళ్ళింది. బలంగా కొట్టుకుంటున్న అలల తుంపర్లు ఆమె మీద పడుతుంటే సంబరంగా నుంచుంది. కాళ్ల కింద ఇసుక జారిపోతూ వేళ్లతో ఏదో గుసగుసలాడింది. అలల తెల్లటి నురగల్ని కాళ్ల మీదకి పడేసి ఒక్కసారి నరసాపురం లేసుల్లా డిజైన్గా మారి మళ్లీ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇంకొంచెం ముందుకెళ్ళి ఓ బండ మీద నించుంది. చుట్టూ చూసింది. అటు ఇటు నడుస్తున్న వాళ్ళు గరిమను చూసి చేయి ఊపారు. మెల్లిగా మరో రాయి ఎక్కింది. ఆ రాయి చివరి వరకు వెళ్ళింది. మాధవి, మిహిర్ ఇసుకలోని నత్తగుల్లల్ని, శంకుల్ని ఏరుతున్నారు. గరిమ, అంత చివరికి వెళ్ళావు, వచ్చేసేయ్, జాగ్రత్తగా దిగిపో అవినాష్ అరిచాడు. అలల సందెళ్ళలో అవినాష్ మాటల్ని వినిపించుకోలేదు. ఎంత బాగుందో ఇక్కడ. తన కాళ్ల కింద నీళ్లు, ప్రపంచం తన వెనక్కి తిరిగింది. ఎవరూ లేరు. తిరిగి ఆకాశం వైపు చూసింది. గులాబీ రంగులో తూర్పు దిక్కు. 2 చేతులు చాపి తలని ఆకాశం వైపు ఎత్తింది. ఎంత ప్రశాంతత! మాధవి గరిమనే చూస్తుంది. ఆమె చేతులు చాచి ఉంది. ఆకాశానికి భూమికి మధ్య ఉన్నట్లుగా అనిపిస్తుంది.
ఆమె స్పష్టంగా కాకుండా నల్లగా కనిపిస్తుంది. ఆ ఆకారం గాల్లో ఉన్నట్లుగా ఉంది. పైకొస్తున్న ఎర్రటి సూర్యుడి కిరణాలు ఆమె జుట్టులో చిక్కుకుపోతున్నాయి. అలలు అంచులు బలంగా ఆమె కాళ్ళని ఒక్కసారిగా తాకాయి. ఓ చేత్తో తడిసిన మొహాన్ని తుడుచుకుంటూ వెనక్కి చూసింది. దీపిక, అవినాష్ జాగింగ్ చేస్తూ ఆగి నవ్వుకుంటున్నారు. దీపిక భర్త ఏదో ఆసనాలు చేస్తున్నాడు. గరిమ, దిగిపో, జారిపోతావు. గరిమ బొమ్మలా నుంచుంది. జారిపోతావు అనే దానిలో పారిపో అని వినిపించిందా? ఆలోచిస్తుంది. ఓ పెద్ద కెరటం బలంగా వచ్చింది. గరిమని కొట్టింది. గరిమ అటు ఇటు ఊగింది. బ్యాలెన్స్ చేసుకుంది. కాళ్ళు రెండు దూరంగా పెట్టింది. గరిమ, దిగిపో, అలలు పెద్దవవుతున్నాయి. అలా అన్న అవినాష్ని చూసింది. దీపిక, అవినాష్ ఇద్దరు ఆశ్చర్యంగా గరిమను చూస్తున్నారు. అవినాష్ అంటే దిగిపోవాలా? అవినాష్ మాట వినాలా? కాళ్ల దగ్గర నైట్ పైజమా తడిసిపోయింది. నిశ్శబ్దంగా ఉన్న ఆకాశం వైపు చూసింది. పరధ్యానంగా ఉన్న ఆమెను ఓ పెద్ద అల కొట్టింది. ఆమె తనను తాను సంభాళించుకోలేకపోయింది. మరుక్షణంలో జారిపోయింది. జారిపోతుంటే ఆమెకు తెలిసింది. ఒక్కసారి భయం వేసింది. కానీ అప్పటికే నీళ్లలోకి వెళ్ళిపోయింది. రెండు చేతులు పైకి లేపి ఊపింది. అది మాధవి చూసి గట్టిగా అరిచింది. ఒక్కసారి అందరిలో చలనం వచ్చి అటు ఇటు పరిగెత్తారు. దూరంగా ఉన్న పడవ వాళ్ళు వెంటనే గరిమని బయటికి తీయడానికి సముద్రం మీదకు వెళ్లారు. విషయం తెలుసుకున్న హోటల్ మేనేజర్ ప్రాథమిక చికిత్స చేసే మనిషిని తీసుకుని ప్రమాదం జరిగిన స్థలానికి వచ్చాడు. గరిమ ఎక్కువ దూరం వెళ్లకుండానే ఈతగాళ్లు తీసుకొచ్చారు. గరిమ నీళ్లలోకి జారిపోవటం వాళ్ళు చూశారట. వెంటనే సముద్రంలోకి దూకారు. గరిమని పడుకోబెట్టారు. అప్పటికే నీళ్లు చాలా తాగేసింది. ఫస్ట్ ఎయిడ్ చేసే మనిషి తన చేతులు వేళ్లని ఒకదాంతో మరొకటి బంధించి తాబేలులాగా చేసి గరిమ ఛాతీ మీద పెట్టి గట్టిగా నొక్కడం మొదలెట్టాడు. అందరూ మతిపోయిన వాళ్లలాగా అతన్నే చూస్తున్నారు. హార్ట్ స్టిమ్యులేట్ అవ్వలేదేమో. ముక్కు మూసి నోట్లోంచి శ్వాసనిస్తున్నాడు. ఊదిన గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. శ్వాసక్రియ కొనసాగుతుంది. కాసేపటికి గుండె మామూలుగా అయింది. శ్వాస కూడా తీసుకుంటుంది. ప్రాణానికి భయం లేదు. కాకపోతే లోపల నీళ్లు ఇంకా ఉండిపోయాయి. ఇన్ఫెక్షన్ అది రాకుండా ట్యూబ్ వేసి కడుపును శుభ్రం చేయాలి. చెన్నై వెళ్లే దారిలో పెద్ద ఆసుపత్రి ఉంది. అక్కడ గ్యాస్ట్రిక్ లవాజ్ చేస్తారు. యాంటీబయాటిక్లు ఇస్తారు. వెంటనే మాధవిని గరిమని తీసుకుని అవినాష్ ఓ కారులో హాస్పిటల్కి వెళ్ళాడు. ఆమె కావాలని పడిందా, జారిపోయిందా? సమాధానం వెంటనే ఎవరికీ రాలేదు. అందరం చూస్తుండగానే ఓ రాతి మీద నించుంది. వచ్చేమనన్నాం. ఈ లోపల వెంటనే వచ్చేసిన పెద్ద అలలు కాళ్ళని గట్టిగా బలంగా కొట్టేసింది. పడిపోయింది. అందరం చూస్తూనే ఉన్నాం. అందరి సమాధానం ఇలాగే ఉంది. మాధవిని ఉంచేసి అవినాష్ వెళ్ళిపోయాడు. మాధవికి బోరున ఏడవాలనిపించింది. గరిమ నిజంగా చచ్చిపోవాలనుకుందా? పంజరంలోంచి ఎగిరిపోవాలనుకుంటే చావు ఒక్కటే మార్గమా? ఇప్పుడు ఎగరడం రాక దాన్ని నేర్చుకొని చేసిన సాహసం ఫలించక నేలకి జారిపడిన పిట్టలా ఉంది గరిమ ఆ సన్నటి టేబుల్ మీద. ఆలోచిస్తుంటే అన్నీ ఏదో ఎప్పుడో జరిగినట్లుగా అనిపిస్తుంది ఆమెకి. నా పరువు తీసావు. వాడెవడో నీ గుండెల మీద రెండు చేతులు ఒకదాని మీద ఒకటి ఉంచి నొక్కాడు. చిచి, అంతకన్నా నా ప్రాణం తీసేసినా బాగుండేది అని అంటాడా? చేసిన ప్రయత్నం ఫలించకపోవచ్చు. కానీ గరిమ హృదయంలో కొత్త కొత్త భావాలు వచ్చే ఉంటాయి. అందుకే అంత ధైర్యం చేసింది. నిజంగా ఆత్మహత్య అయి ఉంటే రెండోసారి కూడా గరిమ ఓడిపోయి బతికింది. మౌనంగా గరిమ ఉన్న గదికి బయట కూర్చుంది మాధవి. ఎవరో ఉన్నారని అనుకుంటావు, కానీ చివరికి అందరూ ఒంటరి వాళ్లే. గరిమ ఒక్కతే ఆ గదిలో ఉంది. తెలివి వచ్చిందో లేదో, తెలివి వస్తేనే తెలుస్తుంది నిజమేమిటో. సాయంత్రం అవుతుండగా అందరూ వచ్చారు. అవినాష్ మొహం మాడిపోయి ఉంది. గరిమ నిజంగా కావాలనే అక్కడ నుంచుందా? జారిందా? అలా నిజంగా కొట్టిందా? మాధవి వింటుండగా ఏదో అంటున్నాడు అవినాష్. అబద్ధం, అంతా అబద్ధం. గరిమ డిప్రెషన్లో ఉంటుందని అంటున్నాడు. అబద్ధం చెప్పడంలో ఆ క్షణాన రిలీఫ్ దొరికుండొచ్చు, కానీ రేపటి నుంచి మాధవి నువ్వు ఇక్కడే ఉండు. మీ ఇద్దరు బ్యాగేజ్ మీ రూమ్లో పెట్టించాను. మేము చెన్నై వెళ్ళి రేపు ఢిల్లీ వెళ్ళిపోతున్నాం. గరిమ మేడంకి తెలివి వచ్చాక ఫోన్ చేయి అంది దీపిక. సాయంత్రం అయినా గరిమకు తెలివి రాలేదు. ఆమెను గదిలోకి మార్చారు. మిహిర్ని ఉంచేయండి. మాధవి కాస్త భయంగానే అంది. చిరాగ్గా చూసి సమాధానం ఇవ్వలేదు అవినాష్. దీపిక నువ్వేంటే మధ్యలో అన్నట్లు నిర్లక్ష్యంగా చూసింది. నీ ఇష్టం ఉంటే ఉండు, కానీ మిహిర్ని ఉంచమని అనుకో. నేను తీసుకొని వెళ్ళిపోతాను. మా వదినలు చూస్తారు. ఆ పిల్లల మధ్య ఉంటే అన్నీ మర్చిపోతాడు. అవినాష్ అంటుంటే ఓ పక్కగా నించుంది, కానీ ఏం అనలేదు. ఈ లోపల డాక్టర్ వస్తే అతని చేతులు పట్టుకొని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు అవినాష్.
ఎంత డబ్బైనా పర్వాలేదు, ఆమెను బాగా చూడండి, ఆమె మామూలుగా అయ్యేటట్లు చూడండి. డాక్టర్ ఆ చేతుల్ని విడిపించుకొని గరిమ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేశాడు. మీరేం వర్రీ కాకండి, ఆమెకొచ్చిన భయం ఏమీ లేదు. పడ్డంలో కింద ఏదైనా రాయి తగిలిందేమో, అందుకని తెలివి రావడం లేదేమో. అది కూడా బలంగా కాదు, ఎక్కడో రక్తం, దెబ్బ తగిలినట్లు వాపు, అది ఏం లేదు. అది కాకుండా హఠాత్తుగా పడేసరికి భయపడింది. అది కూడా కారణం కావచ్చు. ఏదైనా ఓ 2 రోజుల్లో మామూలుగా అయిపోతుంది. అవినాష్ సంతోషంగా అతని చేతులు పట్టుకొని చిన్నగా ఊపాడు. థ్యాంక్ యూ డాక్టర్. కాంటాక్ట్ నెంబర్లు అతనికి ఇచ్చాడు. మాధవ్కి అందరి ఫోన్ నెంబర్లు ఇచ్చి చేతిలో ₹1 కట్ట ఇచ్చి మిహిర్ని తీసుకుని వెళ్ళిపోయాడు. తన కొడుకునే తీసుకెళ్లిపోతున్నంతగా బాధపడింది మాధవి. వాళ్ళు గదిలోంచి బయటికి వెళ్ళిపోయాక చేతిలో డబ్బును చూసింది. అందులో 1000, 500, 100, 50, 10 అన్ని డినామినేషన్స్లో నోట్లున్నాయి. మొదటిసారిగా అంత డబ్బు చూస్తుంది. ఎక్కడ దాచాలో తెలియలేదు. గరిమతో ఉన్నప్పుడు డబ్బు అవసరం రాలేదు. పర్సు ఉండదు, చేతి బ్యాగ్ కూడా ఉండదు. వేసుకున్న పంజాబీ డ్రెస్కి జేబులు లేవు. అందుకని ఆ డబ్బుని గరిమ బ్యాగ్లో ఉంచి కొంత ఓ దస్తీలో ఉంచి తను వేసుకున్న కుర్తా లోపల పెట్టుకుంది. గరిమను ఉంచిన గది హోటల్ గదిలాగా ఉంది. మాధవికి అంతా అయోమయంగా ఉంది. అక్కడున్న ఆమెకు తన భవిష్యత్ ఏమిటో తెలియడం లేదు. ఒంటరిగా కూర్చున్న ఆమె మనసు గదిని తట్టేది జ్ఞాపకాలే. అవే లేకపోతే శూన్యం ఏర్పడుతుంది. అందుకే ఆమెకు 2 రోజుల నుంచి జరిగిందంతా గుర్తొస్తుంది. జ్ఞాపకాల సాయం తీసుకుంది. గరిమను నమ్ముకుంది. ఆమె మూలంగా తనకో భవిష్యత్తు ఉందని కాదు, కానీ ఓ చిన్న ఆశ. అందరిపైన నమ్మకం పోయిన క్షణాన ఆనుకొని నిలబడ్డానికి ఈ గరిమ తన భుజాల్ని ఇచ్చి ఆనుకోమంది. ఆ భుజాన్నే నమ్ముకుంది. అందుకే రాజారావు జ్ఞాపకాల్ని వెనక్కి తోసేసింది. పిల్లలు బాగానే ఉండుంటారు. తను లేకుండా ఉండడానికి అలవాటు పడిపోయి ఉంటారు. తన దగ్గర డబ్బున్నప్పుడు పిల్లల బాధ్యత తీసుకోగలను అన్న ధీమా వచ్చినప్పుడు పిల్లల్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. దానికి చాలా రోజుల సమయం ఉంది. ఉలిక్కి పడినట్లుగా చేతులు తల కదిలించింది గరిమ. మాధవి గబగబా ఆమె దగ్గరికి వెళ్ళింది. మేడం, మేడం అంటూ చెయ్యి మీద తట్టింది. ఎవరో పిలుస్తున్నారు, తట్టి లేపుతున్నారు. ఎవరు? ఎలా ఉంది? ఆ గొంతు ఎక్కడో విన్నట్లుగా ఉంది. నీళ్ల శబ్దంలో ఆ గొంతు కలిసిపోయింది. చుట్టూరా నల్లటి నీళ్లు. ఏం నీళ్లు? సముద్రం నీళ్ళా? ఏం సముద్రం? ఎర్ర సముద్రం నీళ్ళ? అరేబియా సముద్రమా? బంగాళాఖాతమా? ఒక్కసారి శరీరం ఊగుతుంది పైకి కిందకి. ఏదో పట్టుకుంది. ఓ చెక్క, పొడుగాటి చెక్క. గట్టిగా పట్టుకుంది, కానీ పట్టుకోలేదు. పట్టుకోవాలనుకుంది, కానీ పట్టుకోవడానికి రాలేదు. అది చెక్క కాదు, ఓ పెట్టె. అందులో ఇరుక్కుపోయింది. అందుకే చీకటి. ఆ పెట్టెని అన్ని వైపుల నుంచి నొక్కేస్తున్నారు. ఎవరు అని గట్టిగా అరిచింది. అది గట్టిగా అని అనుకుంది, కానీ అవునో కాదో తెలీదు. ఎవరో తలని అటు ఇటు తిప్పుతున్నారు. పెట్టి నీళ్లల్లో కొట్టుకుపోతుంది. పైనుంచి ఓ జలపాతం అందులోంచి పడిపోతుంది. అమ్మో అంటూ పడిపోయింది. ఎవరో కుదిపేస్తున్నారు. అది కుదుపు కాదు, పెట్టె కొట్టుకుంటూ వెళ్తుంది. పెట్టె బీటలు తీసింది. ఆ పగుళ్లలోంచి వెలుగు కళ్ళ మీద పడుతుంది. చూడలేక కళ్ళు మూసుకుంది. పెట్టె మళ్ళీ కదిలింది. మళ్ళీ చీకటి. ఎక్కడో ఏదో గుచ్చుకుంటుంది. అబ్బా అబ్బా. కొంచెం కొంచెంగా తెలివి వస్తుంది. అవినాష్ గారికి చెప్పాలి అని ఆ డాక్టర్ గరిమని కదిపారు. గరిమా అంటూ బుగ్గ మీద చిన్నగా తట్టారు. ఎవరో పిలుస్తున్నారు. అది తన పేరే. ఎవరు పిలుస్తున్నారు? తెలీదు. ఆ గొంతు ఎప్పుడూ వినలేదు. అవినాష్ గారికి ఫోన్ చేయండి. అవినాష్, ఆ పేరు విన్నట్లుగా ఉంది. ఎక్కడా? మొహం మీద చల్లటి గాలి. ఎవరో తుడుస్తున్నారు. నీళ్లు పోసేస్తున్నారు. మరీ ఇన్ని నీళ్ళ? తడిసిపోతుంటే ఇంకా నీళ్ళేమిటి? ఇంగ్లీష్లో ఏదో అంటున్నారు. మళ్ళీ చెక్క పెట్టెను నొక్కేస్తుంది. పెట్టెను తోసేయాలని ప్రయత్నించింది. 2 చేతులతో పెట్టెను నెట్టింది. జాగ్రత్త, ఆమె చేతులు చాపుతుంది. ఆ స్టాండ్ ఆమె మీద పడుతుందేమో. చేతుల్ని పట్టుకోండి. 2 రోజుల నుంచి అక్కడే ఉన్న మాధవి డాక్టర్ మాటలకి గబుక్కన లేచి చేతుల్ని పట్టుకొని పక్కకుంచింది. అయినా తోసేసింది. చేతులు కట్టేస్తే అంది సిస్టర్. మాధవి ఆమె చేతుల్ని కట్టేయడాన్ని ఊహించలేకపోయింది. వద్దు, నేను ఇక్కడే ఉంటాను. అయినా ఆమె అంత ప్రమాదకరంగా చేతులు కదల్చడం లేదు కదా. ఆ చేతుల్ని కట్టద్దు. గరిమా, ఎలా ఉంది? ఎవరో చేతులు పట్టుకున్నారు. మళ్ళీ చెక్క పెట్టె అడ్డు. ఎవరు మాట్లాడుతున్నారో కనిపించడం లేదు. ఈసారి అడ్డు వచ్చిన చెక్క పెట్టెను తోసేసింది. బళ్ళును పెట్టె తెరుచుకుంది. మళ్ళీ నీళ్లలో పడిపోయింది. ఆ చెక్కేది ఎక్కడికి వెళ్ళిపోయింది? నీళ్లల్లో కిందకి మీదకి. అమ్మయ్య, చెక్క ముక్క దొరికింది.
పైకి రావడానికి ప్రయత్నిస్తుంది. ఏవో మాటలు, ఏవో గలగలలు. సూర్యుడి వెలుగులు తళతళ్ళు మొహం మీద పడుతుంది. చురుక్కుమంది. వెలుగు నీటిలోంచి కిందకి జారిపోతుంది. అదో నక్షత్రం జారిపోయింది. కింద నీళ్లలోకి పడిపోయింది. చీకటి, నిశ్శబ్దం. ఏదో చేతికి తగిలింది. చెక్క ముక్క. చెక్క గట్టిగా ఉంటుంది. ఇదేదో మెత్తగా ఉంది. ఏమిటిది? చేప తోక. 4 రోజులైంది. ఇంకా స్పృహ రావడం లేదు. మాధవి, మీరు అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నారు. గరిమ మీకేమవుతారు? అంది డాక్టర్. చెల్లెలు గబుక్క నానేసింది. ఓకే, మీరు ట్రై చేయండి. ఏదైనా మాట్లాడండి. మాధవి గరిమ దగ్గరికెళ్ళి కుదిపింది. గరిమ, నేను మాధవిని. ఆమెలో చలనం లేదు. వేరే డాక్టర్లు వస్తున్నారు అంటూ సిస్టర్ చేతిలో షీట్ పట్టుకొని గుమ్మం దగ్గర నించుంది. డాక్టర్ మాధవితో మాట్లాడుతుండగానే వేరే డాక్టర్ వచ్చారు. అందరూ ఓసారి గరిమను చూసి ఏదేదో మాట్లాడుకొని వెళ్ళిపోయారు. మాధవి గరిమను తట్టింది. ఓసారి పిలిచింది. ఎవరో పిలుస్తున్నారు. గరిమా. అది తన పేరు. కదలడానికి ప్రయత్నించింది. కానీ అలలు మీదికి వచ్చేస్తున్నాయి. ఉప్పు నీటి వాసన, నాచు వాసన, మందు వాసన. కదిపారు, కుదిపారు. కాదు, ఓ అల మీద నుంచి మరో అల మీదకి తోస్తున్నారు. కాదు, జారిపోతుంది. ఏదో గరుగ్గా తగులుతుంది. ఆ గరుకుతనం తగిలేసరికి చిరాకేసింది. ఆ గరుకు ఇసుకది. సముద్రంలోని ఇసుక. మొహం మీదకి ఇసుక వచ్చేస్తుంది. చీకట్లోకి జారిపోతుంది. శరీరానికి వెచ్చగా ఇసుక తగులుతుంది. ఇసుకలోకి కూరుకుపోతుంది. ఒక్కొక్క ఇసుక రేణువు మొహానికి తగులుతూ కిందకి జారిపోతుంది. ఇది ఇసుకేనా? కాదు, గడ్డం. గీసుకొని గడ్డం. గరిమా. ఆ గొంతు విన్న గొంతు. ఏం పర్వాలేదు అవినాష్ గారు, మీరు మీ పనులను మానుకోకండి. మేమున్నాం కదా, మీరు వెళ్ళండి. అలాగే, మీ మీద నమ్మకంతో వెళ్తున్నాను. జాగ్రత్తగా చూడండి. ఉలిక్కి పడి కళ్ళు తెరిచింది గరిమ. వాళ్ళు వెళ్ళిపోయాక పైన తెల్లటి ఆకాశం. ఆకాశం తెల్లగా ఉంటుందా? నీలగా ఉండాలి కదా. ఇది ఆకాశం కాదు. మాధవి ఒక్కసారి లేచి గరిమ మొహంలోకి చూసింది. వెంటనే గదిలోంచి బయటికి వెళ్ళింది. ఎవరైనా కనిపిస్తారేమోనని. అక్కడే వస్తున్న సిస్టర్తో చెప్పింది గరిమ కళ్ళు తెరిచిన సంగతి. మరో 2 నిమిషాల్లో డాక్టర్లు 2, నర్సులు మరో 3 వచ్చారు. ఏమ్మా, తెలివి తెచ్చుకుంటున్నావా? గరిమ అయోమయంగా అటు ఇటు చూసింది. మీరు మాట్లాడించండి అన్నారు డాక్టర్ మాధవిని చూస్తూ. గరిమ. చూపు తిప్పింది గరిమ. మాధవిని చూసింది. ఆ కళ్ళల్లో ఏ భావమూ లేదు. నేనెవరిని గుర్తుపట్టావా? అయోమయంగా చూసింది మాధవిని. నేను మాధవిని. చూపులు డాక్టర్ల వైపుగా తిప్పింది. నీ పేరేమిటి? గరిమ ఆలోచనలో పడింది. సమాధానం ఇవ్వలేదు. మరో 2 రోజులు పడుతుంది మామూలు ప్రపంచంలోకి రావడానికి. నీ పేరు గరిమ. మీ వారి పేరు అవినాష్. తనని కానట్టుగా అటు ఇటు చూసింది. మరో 2 రోజుల తర్వాత అవినాష్ వచ్చాడు. గరిమ నిద్రపోతుంది అవినాష్ వచ్చే సమయానికి. నేను ఢిల్లీ వెళ్తున్నాను. గరిమకి తగ్గకపోతే ఇక్కడే ఉంచండి. ఎన్ని రోజులైనా పర్వాలేదు అని మాధవిని చూశాడు. నువ్వు ఇక్కడే ఉంటున్నావు కదా, డబ్బులున్నాయా? ఎందుకంటే నేను కంపెనీ పని మీద ఓ 2-3 నెలలు ఉండను. మిహిర్ ఎలా ఉన్నాడు? చురుగ్గా చూశాడు. మాధవి భయపడింది ఆ చూపుకి. నీకు చెప్పిన పని చెయ్యి అంతే అంటూ కొన్ని 1000 రూపాయల నోట్లని ఆమె మంచం మీదుంచి గబగబా వెళ్ళిపోయాడు. మరో 2 రోజులు గడిచాక గరిమ చూపుల్లోని మార్పుని మాధవి గమనించింది. ఆ చూపులు మామూలుగా ఉన్నాయి. ఇదివరకులాగా ఉన్నాయి. మాధవి చేసిన ప్రయత్నం ఫలించింది. మాధవిని గుర్తుపట్టింది. ఈ 2-3 నెలలు ఇక్కడ ఉండలేము. హైదరాబాద్ వెళ్ళిపోతాం. అక్కడ గరిమ పేరెంట్స్ ఉంటారు. నీ ఇష్టం అని డాక్టర్ అంటే అదే మాటని గరిమతో అంది. ఇక్కడొద్దు, హైదరాబాద్ వెళ్ళిపోదాం అని గరిమతో అంటే ఆమె మొహంలో వెలుగుని స్పష్టంగా కనిపెట్టింది మాధవి. డాక్టర్లతో మాత్రం ఏదీ గుర్తులేనట్లుగా చూస్తుంది. గరిమది నాటకమా? అవును, మొదటిసారి నా కోసం నటిస్తున్నాను. ఇన్ని రోజులు అవినాష్ కోసం నటించాను. హైదరాబాద్ వెళ్ళిపోదాం. ఇది మాత్రం నాటకం కాదు, నిజం. అక్కడ నటిస్తావా? కొన్ని రోజులు. రెక్కలున్న వాళ్ళకి ఆకాశం దక్కుతుంది. మనం రెక్కలు తెగి నేలకు జారిపోయిన వాళ్ళం. ఎంతో బలంగా, ఎంతో శక్తితో లేస్తాం. అది నాకు తెలుసు. ఇది రేపటి బ్రతుకు సూత్రం. నేను గెలిచినట్లా ఓడినట్లా అంది. బతికి గెలిచినవాడు వీరుడు, ఓడి చచ్చినవాడు పిరికి పంద. అలాగా? ఇంతకీ నేనెవరిని? పిరికి పంద, వీరుడా? మాధవి ఏం మాట్లాడలేదు. ఆలోచిద్దాం, ఇంకా రేపుంది కదా.
పడి లేచిన తరంగం, పైకి లేచిన కెరటాలు లాంటి వాళ్ళం మనం. అలికిడైంది గుమ్మం దగ్గర. గరిమ కళ్ళు మూసుకుంది. అది నటనే. మాధవి గరిమ పక్క నుంచి లేచింది. మిసెస్ అవినాష్ అంటూ కేస్ షీట్ని చూస్తూ అంది సిస్టర్. నేనిప్పుడు మిసెస్ అవినాష్ని కాదు, గరిమని, పి గరిమ. నా వయసు 28 సంవత్సరాలు. ఎన్నో అనుభవాలు జీర్ణించుకున్న దాన్ని. కర్కశంగా ఉన్నవి, షాకింగ్లో ఉన్నవి కొన్ని, కానీ అన్నీ నిజాలే, అన్ని అనుభవాలే. అవినాష్ వెనకుండి సమాజ సేవ చేయాలనుకున్నాను. జరిగిన దానికి రాజకీయం జవాబులు కావు. ఇన్నాళ్ళు హక్కు గురించి మాట్లాడలేదు, కానీ ఈ రోజున సంతోషం గురించి మాట్లాడుతున్నాను. కొంచెం బయటికి తీసుకెళ్తాను అని మాధవి డాక్టర్ వచ్చినప్పుడు అడిగింది. చీకటి పడుతుంది, ఇప్పుడేం బయటికి? సముద్రపు గాలి చల్లగా ఉంటుంది. ఇక్కడే సిమెంట్ బెంచ్ మీద కూర్చుంటాం. పాపం గరిమ కూడా ఈ వారం రోజుల నుంచి అలాగే ఉండిపోయింది, చిన్న చేంజ్ కోసం. అలాగే అంటూ సిస్టర్ని పిలిచి వీల్చైర్ తెప్పించాడు. ఆమెను అందులో కూర్చోపెట్టి మాధవి తోసుకుంటూ వెళ్ళింది. పైన ఆకాశం, మంచు తెరల మధ్య అప్పుడప్పుడు మిణుకు మిణుకు అంటున్న నక్షత్రాలు. రేపు మనం హైదరాబాద్ వెళ్తున్నాం అంది ఆమె కుర్చీకి ఎదురుగా సిమెంట్ బెంచ్ మీద కూర్చుంటూ. అవినాష్ లేడు కదా? అవును, ఓ 2-3 నెలలు ఉండడు. ఆలోచిద్దాం. ఆ మాటకి ఉలిక్కి పడింది. అంటే అంటే ముందు ముందు ఏం చేయాలి అని. అంటే అంది అర్థం కాక. ఏముంది మాధవి, జీవితాన్ని మార్చుకుందామని. విధిని ఎవరూ మార్చలేరు. మనం పుట్టినప్పుడే ఆకాశంలోని గ్రహాలు, నక్షత్రాలు మనల్ని ఫిక్స్ చేస్తాయని అంటారు. కానీ విధిని మార్చొచ్చు అని అనిపిస్తుంది. ఓ చిన్న ఆలోచనతో, ఓ చిన్నపాటి ప్రేమతో జీవితాన్ని పూర్తిగా మార్చేయచ్చు. ఇన్నాళ్ళు నాకు ఆ ఆలోచన రాలేదు. ద్వేషం, ప్రేమించడం, ద్వేషించడం, క్షమించడంతో జీవితం సరిపోయింది. ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి ఈ ఆసుపత్రిలో ఉన్నాక నా భవిష్యత్తుని ఎలా మలుచుకోవాలో ఆలోచించాను. అందుకే విధిని ఎదిరించవచ్చు అనిపించింది. మసక వెన్నెల ఆ తెల్లటి మొహం మీద పల్చగా పడుతుంటే గరిమలో కొత్తదనం కనిపిస్తుంది. ఈమె నిన్నటి గరిమ కాదు అని అనుకుంది మాధవి. నాకంటూ ఓ ప్రపంచం ఉండాలి. ఇన్నాళ్ళు అది లేకనే జీవించాను. అవినాష్ తోడిదే ప్రపంచం అని అవినాష్ అంటే ఏం అనలేక వెనకనే వెళ్ళాను. నాకు మెడిసిన్ చేయాలనుంది. ఈ దేశంలో డొనేషన్ కాలేజీలు ఉన్నాయి. అంత డబ్బు ఇచ్చి నేను చదవగలను. నువ్వు కూడా నర్సింగ్ కోర్స్ లేకపోతే హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్స్ చదువు. అది చదివితే మనిద్దరం హరిపూర్ వెళ్ళి ఓ చిన్న ఆసుపత్రిని పెట్టుకుందాం. అవినాష్ దీనికి అడ్డు చెప్పడు. ఇది అతనికే గౌరవం. హరిపూర్ మన ఇద్దరికీ కొత్తదే. ఆ ప్రపంచం మనకు తెలీదు. కానీ అప్పుడు మనం ఎక్కడుంటే అదే మన ప్రపంచం. మన ఇద్దరం సాహస యాత్రికులం, అడ్వెంచరర్స్. మీ ఛాలెంజ్లు ఏం లేవు. సగం బతికి ఉన్నవాళ్ళం. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎడారిలోంచైనా వెళ్దాం. గమ్యం చేరుకుందాం. మరి అవినాష్తో మీ జీవితం? దాని గురించి కూడా ఆలోచించాను. మెడిసిన్ చదవడానికి 6 ఏళ్లు పడుతుంది. ఆ తర్వాత హరిపూర్ వెళ్ళిపోతాం. అవినాష్ ఉద్యోగం, వ్యాపారం ఢిల్లీ. అందుకని విడిగానే ఉంటాం. అవినాష్ ఎవరితో ఉన్నా నాకేం అనిపించదు. ఎందుకంటే మానసికంగా విడిపోతాను కాబట్టి. పీయూష్, మిహిర్ వాళ్ళ సెలవులకు వచ్చినప్పుడు నేను కనపడతాను. తల్లి తండ్రి విడిపోయారన్న భావం వాళ్లలో రాదు. పిల్లలు నాకు కావాలి, అవినాష్కి కూడా కావాలి. అలాంటప్పుడు విడాకులే అక్కర్లేదు. విడిగా ఉంటే చాలు. నువ్వే అన్నావు కదా, పిల్లలున్న తల్లులు ఎప్పుడూ మహర్షులు. నిజమే, నేను మహర్షిగా మారిపోతాను. నా ప్రపంచం నేను చూసుకుంటాను. అవినాష్ ఆలోచనలు రానీయకుండా బిజీగా ఉంటాను. ఎలా ఉంది మాధవి? నేను కొత్త గరిమని చూస్తున్నాను. నీలో ఆ బేలతనం లేదు. నిజం, ఇప్పుడు నేను కొత్త గరిమని, పునర్జన్మ ఎత్తిన దాన్ని. ఆ పాత విలువలు అవన్నీ ఆ సముద్రం నీళ్లలో కొట్టుకుపోయాయి. అయితే ఆలస్యం ఎందుకు? రేపు ఉదయం నుంచి ఆ పని మీద ఉందాం అంది మాధవి ఉత్సాహంగా. మన ఇద్దరం ఒకేలాగా జీవించడానికి ఇన్నాళ్ళు అలవాటు పడ్డాం. ఇప్పుడు ఇన్నాళ్ళకి మన జీవితం మీద మనకి నచ్చినట్లుగా జీవించే అధికారం ఉంది. సుఖమైన భవిష్యత్తు కావాలనుకోవడంలో తప్పులేదు. గతాన్ని పట్టుకొని వేళ్లాడడం మూర్ఖత్వం. ఇన్నాళ్ళు జీవితంలో విఫలం అయ్యామని అనుకున్నాం. నిజానికి ఈ చీకటిలాగే వైఫల్యం కూడా శాశ్వతం కాదు. ఏమంటావు? రేపటి నుంచి మన ఇద్దరికీ కొత్త జీవితం సూర్యోదయంతో ప్రారంభమవుతుంది అని గరిమ అంటుంటే ఆవరణలోని దీపాల వెలుగు ఆమె కళ్ళల్లో ప్రతిబింబిస్తుంది. ఈ ప్రతిబింబాలు శాశ్వతం కావాలనుకుంది మాధవి. ఆ కొద్దిపాటి వెలుగులో వాళ్ళిద్దరూ కూర్చుని ఉన్నారు. ఒకరు వీల్ చైర్లో, మరొకరు సిమెంట్ బెంచి మీద. సముద్రపు గాలి, అక్కడి నిశ్శబ్దం వాళ్ల చుట్టూ ఓ తెరలా చుట్టింది.
ఆ తెరలు పోయాక సూర్యుడు వస్తాడు. ఆ గులాబీ రంగు ఉదయం కోసం వాళ్ళిద్దరూ నిద్రపోకుండా కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయారు. ఇదండి భానుమతి గారు రాసిన ఆ ఇద్దరు నవల. ఈ నవల మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.